ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ పిచ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ డి హరికృష్ణ గారు తన స్వంత లైఫ్ స్టోరీని వాడుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఐడియాను ఎలా ప్రెజెంట్ చేశారో ఒకసారి విడమర్చి చూద్దాం. తన పర్సనల్ జర్నీని అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా, ఒక బిజినెస్ ప్లాన్గా ఎలా మార్చారో గమనిద్దాం. సరే, అసలీ ప్రెజెంటేషన్ ఎలా మొదలైందో చూడండి. ఈ ఒక్క వాక్యంతో వింటున్న వాళ్ళని నేరుగా తన కథలోకి తీసుకెళ్ళిపోయారు. అంటే వినగానే అరే, ఇది మనలో ఒకరికదే కదా అనిపించేలా అన్నమాట. ఇది కేవలం ఏదో బిజినెస్ ప్లాన్ కాదు, ఒకరి జీవిత ప్రయాణమని ముందే మనకర్థమైపోతుంది. ఈ బిజినెస్ ప్లాన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన గతం, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. చాలామందికి ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఆయన పడిన ఆర్థిక కష్టాల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఈ టైంలైన్ చూడండి. నెలకు 600 రూపాయల జీతంతో ట్రాక్టర్ డ్రైవర్గా మొదలుపెట్టి బస్ డ్రైవర్గా 6000 సంపాదించే వరకు ఎంత కష్టపడినా జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదని ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడే అసలు సమస్య ఉందని మనకు అర్థమవుతుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఒక సినిమా చూసిన తర్వాత అందులో జరిగిన యాక్సిడెంట్ చూసి ఒకవేళ తనకిలా జరిగితే తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే భయం ఆయన్ని వెంటాడింది. ఆ ఒక్క ఎమోషనల్ మూమెంటే ఆయన్ని కొత్త దార్ల వైపు నడిపించింది. సరే, ఆ భయం తర్వాతేం జరిగింది? ఆయన జీవితంలోకి ఒక కొత్త అవకాశం ఎలా వచ్చిందో చూద్దాం. ప్రతి కథలోనూ ఒక కాల్ టు అడ్వెంచర్ ఉంటుంది కదా, అలాగన్మాట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. మొదట్లో ఆయన ఈ ఐడియాను అస్సలు నమ్మలేదు. వాళ్ళ ఆవిడ చెప్పినప్పుడు నువ్వే చూసుకో, నాకు నా షాప్ ఉంది అని చెప్పేశారు. ఇలా మొదట్లో సందేహించడం వల్ల ఆయన తర్వాత కన్విన్స్ అవ్వడం ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈ ఒక్క నంబర్ 15,000 రూపాయలు ఇదే మొత్తం ఆలోచనను మార్చేసింది. ఆయన కొలీగ్ ఈ సిస్టమ్ ద్వారా నెలకు 15,000 సంపాదిస్తున్నాడని తెలిసాక, అది కేవలం మాట్లాడటం ద్వారా అని తెలిసాక ఆయనలో ఆసక్తి మొదలైంది. ఆయన ఆలోచన చూడండి. నేను 20,000 సంపాదించడానికి 5 లక్షల అప్పు చేసి పెట్టాను. అతను మాటలతోనే 15,000 సంపాదిస్తున్నాడు. పోయేదేముంది అని అనుకున్నారు. ఆ క్షణంలోనే తనకున్న టెన్షన్తో పోలిస్తే ఈ కొత్త అవకాశంలో రిస్క్ చాలా తక్కువనిపించింది. ఇంకప్పుడే దీనిలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారు. సరే, ఆయన రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు. కాని అసలు ప్లాన్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆయన సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన సిస్టమ్ ఇదే. ఇక్కడ చాలా సింపుల్గా కానీ చాలా తెలివిగా ఒక కంపారిజన్ చూపించారు. చూడండి, ఒక వస్తువు 40 రూపాయలకు తయారైతే మన దగ్గరకొచ్చేసరికి 100 రూపాయలవుతుంది. మధ్యలో ఉన్న 60 రూపాయలు మధ్యవర్తులకు వెళుతోంది. అదే డైరెక్ట్ సెల్లింగ్లో అయితే ఆ 60 రూపాయలు మళ్ళీ మనలాంటి కస్టమర్లకే వెనక్కి వస్తుంది. ఈ ఒక్క ఐడియానే వాళ్ల బిజినెస్ మోడల్కు బేస్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో దాన్ని క్లియర్గా ఇక్కడ డిఫైన్ చేశారు. మధ్యలో షాపులు, హోల్సేలర్లు లేకుండా కంపెనీ నుండి నేరుగా కస్టమర్కి ప్రోడక్ట్స్ అమ్మడమే ఈ బిజినెస్ మోడల్ అన్నమాట. సరే, థియరీ బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? దానికి సమాధానమే ఈ 6 ప్లాన్. దీన్నే వాళ్ల సక్సెస్ ఫార్ములాగా చెప్తున్నారు. ఎవరైనా సరే ఈజీగా ఫాలో అవ్వగలిగే సింపుల్ ప్లాన్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఫ్రీగా జాయిన్ అవ్వండి, కొన్ని ప్రోడక్ట్స్ కొనండి, ఆ తర్వాత మీలాగే ఆసక్తి ఉన్న ఒక 6 పరిచయం చేయండి. వాళ్లు కూడా ప్రోడక్ట్స్ కొని వాళ్లు కూడా ఇంకొందరిని చేర్పించేలా హెల్ప్ చేయండి. మీ టీం మొత్తం కలిసి 5,500 పాయింట్లు చేస్తే చాలు, మీరు డైరెక్టర్ అయిపోతారు. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. డైరెక్టర్ అయితే సరే, అక్కడితో ఆగిపోతుందా? లేదు, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మీరు ఎంతమందికి డైరెక్టర్ అవ్వడానికి హెల్ప్ చేస్తే మీ సంపాదన అంత పెరుగుతుంది. చూడండి, ఒకరికి హెల్ప్ చేస్తే ట్రావెల్ ఫండ్, 3 చేస్తే కార్ ఫండ్, 6 హెల్ప్ చేస్తే హౌస్ ఫండ్, నెలకు 1,00,000కు పైగా సంపాదించే అవకాశం కూడా ఉంది. అంటే ఇతరుల విజయంలోనే మన విజయం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడుదాకా ప్లాన్ గురించి విన్నాం కదా, మరి ఆ ప్లాన్ ఫాలో అయితే లైఫ్ ఎలా మారుతుంది? ఇప్పుడు అస్సలైన రిజల్ట్స్ చూద్దాం. హీరో రిటర్న్స్ అన్నట్టు. ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు ఏమంటారు? నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. ఆయనకు అదే జరిగింది. 4 రోజుల్లో కంపెనీ మూసేస్తారు అన్నారట. కానీ ఆయన ఒక్కటే నమ్మారు. తన కళ్ల ముందు సక్సెస్ అయిన వాళ్లని చూశారు. అదే ఆయనకు ధైర్యాన్నిచ్చింది. ఈ చార్ట్ చూడండి. మాటలు అవసరం లేదు. ఒకప్పుడు బస్ డ్రైవర్గా నెలకు 6,000 రూపాయలు. వెస్టీజ్లో మొదటి ఆదాయం 1,500. కాని ఇప్పుడు హయ్యెస్ట్ ఇన్కమ్ నెలకు దాదాపు 5 లక్షల రూపాయలు.
ఆ గ్రోత్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆదాయం మాత్రమే కాదు, సాధించినవి కూడా చాలా ఉన్నాయి. 15 లక్షల కియా సెల్టోస్ కారు, 3 విదేశీ పర్యటనలు, 65 లక్షలకు పైగా విలువైన భూమి, అంతకన్నా ముఖ్యంగా తన టీంలో 35 మంది కార్లు కొనేలా చేయగలిగారు. ఇవన్నీ ఈ సిస్టమ్ యొక్క సక్సెస్కు ప్రూఫ్స్గా చూపిస్తున్నారు. సో చివరికి ఆయనేం చెప్తున్నారు? ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు, ఇది ఒక సొల్యూషన్. తన జీవితాన్ని మార్చినట్టే వింటున్న వాళ్ల జీవితాల్ని కూడా మార్చగల ఒక అవకాశమని ప్రెజెంట్ చేస్తున్నారు. కేవలం డబ్బుతో కాకుండా ఒక ఆపర్చునిటీతో తిరిగి వచ్చారన్నమాట. మొత్తం తన కథ చెప్పి, తన సక్సెస్ చూపించి, ఫైనల్గా బాల్ను ఆడియన్స్ కోర్ట్లో వదిలేశారు. ఒకే ఒక్క ప్రశ్నతో, మీ తలరాతను మీరే మార్చుకుంటారా లేక సర్దుకుపోయి బతుకుతారా? ఈ ప్రశ్నతోనే ఆయన తన ప్రెజెంటేషన్ను ముగించారు. ఇది విన్న తర్వాత ఆలోచించకుండా ఉండలేం కదా.